ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక వాక్య భాగమును చదువుకొని వాక్యము లోపల విషయాలను మనము ధ్యానము చేద్దాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, జీవాధిపతి, కరుణా సంపన్నుడా, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, ఇదిగో చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి సంవత్సరము ఎన్ని వర్తమానాలు ప్రిపేర్ చేసుకోవాలో ప్రభు నాకు నడిపిస్తూ ఉంటాడు. గడిచిన సంవత్సరంలో 400 వర్తమానాలు సిద్ధపరిచి 200 వరకే నేను బోధించటం జరిగింది. ఇంకా చాలా అలాగే ఉండిపోయాయి. ఈ సంవత్సరంలో కూడా ఈ 3వ నెల వచ్చేసరికే ఇప్పటికే 40 వర్తమానాలు నేను తయారు చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు నాకు కృప చూపించాడు. అవన్నీ వరుస పెట్టి ప్రకటించి ఆన్లైన్లో పెట్టి అనేకులకు అందజేయాలని ఆశ ఉంది. కానీ నా ఆర్థిక పరిస్థితుల వల్ల, నాకున్న కుటుంబ సమస్యల వల్ల నేను ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. నా పరిచర్యకు చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటంటే ల్యాప్టాప్. నేను గత సంవత్సరంగా నేను ల్యాప్టాప్ కొరకు అప్పుడప్పుడు నా ప్రసంగాల్లో చెప్తూనే ఉన్నాను. ఎవరైనా ప్రేరేపించబడి మనకు ఒక ల్యాప్టాప్ ఇవ్వగలిగితే దాని ద్వారా కొంచెం అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో కాకుండా ఫోన్లో వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆ సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నాను. దానివల్ల ప్రార్థనా జీవితము తగ్గిపోతుంది, లేఖన ధ్యానము తగ్గిపోతుంది. ఇంకా ప్రసంగాలకు వెళ్ళాలి కదా కొన్ని చోట్ల, వాటికి ఇబ్బంది కలగటం వల్ల. కనుక ల్యాప్టాప్ ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి. ఈరోజు వాక్య భాగములో యేసు రక్తము మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి ధ్యానము చేద్దాము. యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు ఎన్ని ఆశీర్వాదాలు కలుగజేసింది అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్య భాగములోనే కనబడుతుంది. మన పాపముల నుండి, తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించేశాడు. మన ప్రతి పాపము యేసు రక్తము నుండి విడుదల కలిగింది. అంతేకాదు, రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తూ బలహీనులైపోతున్నప్పుడు యేసు రక్తాన్ని ఆశ్రయించుట వలన మనము శుద్ధులమవుతున్నామని కూడా వాక్యము సెలవిస్తుంది. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 2వ అధ్యాయం 1వ వచనము కూడా, చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని కనబడుతుంది. చూడండి, రక్షణ పొందక మునుపు మనకున్న ప్రతి పాపము యేసు రక్తము వలన కడగబడింది. రక్షణ పొందిన తర్వాత మరలా ఆ రక్తము మనకి ఎంత అవసరం అవుతుందంటే
మనం తెలిసి చేసినవి కానీ తెలియక చేసిన పాపాలు కానీ పొరపాట్లు కానీ మరలా కడుక్కొని పశ్చాత్తాపడి క్రీస్తునందు స్థిరముగా ఉండటానికి పనికొస్తుంది యేసు రక్తం. రక్షణ పొందక మునుపు, క్రీస్తులోనికి రాక మునుపు, పుట్టుక నుంచి రక్షణ పొందే దినము వరకు నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా, ఎంత లోతైన పాపివైనా, ఇంతకంటే పాపాలు భూమి మీద ఉన్న మనిషి ఎవడు చేయలేడేమో, అన్ని పాపాలు నేను చేసేసాను అనుకున్నవాడవైనా, దేవుని రక్తము నీ పాపమును కడగగలదు. అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకుంటావో, బాప్తిస్మందు నీ పాపమును యేసు రక్తము చేత కడగబడుతుంది. బైబిల్ చెబుతుంది అపోస్తుల కార్యాలు 22:16లో, నీవు తడువు చేయటం మాని లేచి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుము అన్నాడు. బాప్తిస్మందు పాపము కడగబడుతుంది. ఎందుకు? ఆ నీళ్ల వలన కాదు. బాప్తిస్మందు ఏం జరుగుతుంది అని అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే, మనము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందామని రాయబడి ఉంది. బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మనలను క్రీస్తు యేసులోనికి తీసుకొని వెళ్తున్నాడు. క్రీస్తు యేసులోనికి. అప్పుడు మన పాపములు యేసు రక్తములో కడగబడుతున్నాయి. కేవలం బాప్తిస్మము దగ్గర మాత్రమే మన అంతరంగ పురుషుడిని, మన పాప పురుషుడిని, మన పాప స్వభావమును సిలువలోనికి తీసుకొని వెళ్ళే కార్యము దేవుడు చేస్తున్నాడు. కాలాల్లో మనం వెనక్కి వెళ్ళలేం, కానీ దేవుడు అన్ని కాలముల్లో ఉన్నవాడు కనుక ఆయనకి గతము ఉండదు, ఫ్యూచరు ఉండదు, అంతా ప్రజెన్సే కనుక, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు దేవుడు కనుక మన పాపములను కడిగే శక్తి దేవునికి ఉన్నది. ఆయన రక్తములో ఎప్పుడు కడుగుతున్నాడంటే బాప్తిస్మం మందు కడుగుతున్నాడు. సరే, రక్షణ పొందిన తర్వాత మనము ప్రభువులో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోకములో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోక మాలిన్యము ఎంత వద్దనుకున్నా మనకు అంటుకుంటుంది. మనము బట్టలు వేసుకుంటాం, చక్కగా ఉతికి ఐరన్ చేసుకొని, ఒంటి మీద మరక పడకుండానే వెళ్ళి వద్దాం అనుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఎవడో రాస్తూ ఇంకు పెన్నులాగా అంటాడు, అనుకోకుండా వచ్చి నీ బట్టల మీద పడుతుంది. ఎవడో బండి మీద వెళ్ళిపోతాడు, ఆ బురద నీ ప్యాంట్ మీద పడుతుంది. లేకపోతే అనుకోని రీతిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి నీ మీద పడి బట్టకు మరక అవుతుంది. ఈ బట్టలకు మరకవ్వాలని నువ్వు వెళ్ళటం లేదు, కానీ అనుకోకుండా జరిగిపోతుంది కదా. కావాలని మనం బురదలో పడట్లేదు, జరుగుతుంది కదా. అలాగే ఈ లోకములో మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తులో జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో ఉన్నంత వరకు ఏదో ఒక కోణములో మన మీద ఈ పాపమనే మరక అంటటానికి ప్రయత్నిస్తుంది, అంటుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కడుక్కునే మార్గము కూడా యేసు ప్రభు పాపములో ఆయన రక్తములో మనకి ఇచ్చాడు. అదే మనం చదువుకున్న 1 యోహాను పత్రిక 7వ వచనం. ఇప్పుడు పూర్తిగా చదువుతాను ఆ వచనాన్ని చూడండి. అయితే వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసములో ఉంటామో, ఆయన వెలుగులో నడుస్తామో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడుగును. ప్రభా, నేను బయటికి వెళ్ళి వచ్చాను, నేను పనిలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా నీ పాపంలో పడిపోయాను, నీ బలహీనతలో పడిపోయి, నీ బలహీనత నాకు వచ్చింది, నా నోటి మాటలు తప్పిపోయాను, నన్ను క్షమించు అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆయనతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ప్రభు బలలో పాల్గొంటామో, మన పాపములు కడిగివేయబడుతూ ఉంటాయి. కనుక యేసు రక్తము మనకు కలుగు చేసిన మొట్టమొదటి అవసరమైన ఆశీర్వాదము, ఇంపార్టెంట్ అయిన బ్లెస్సింగ్ ఏదైనా ఉందంటే మన పాపములను కడిగివేయుట, మనకు పాపము నుండి విడుదల కలుగు చేయుట అనేది మొట్టమొదటి ఆశీర్వాదంగా ఉంది. ఎన్ని వేల మంది ఆయన రక్తములో కడుక్కుంటున్నారో ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అందుకు నేను అయ్యో నీకు తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని
వాటిని తెలుపు చేసుకునిరి. వాళ్ళు వస్తుంది ఎక్కడంటే మహాశ్రమంలో నుంచి వస్తున్నారంట. రెండవది, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకుకున్నారంట. ఎవరు వాళ్ళు? వీరు అంటున్న వాళ్ళు ఎవరు అని అంటే, ఆ 7వ అధ్యాయము మనం చదివితే ఇశ్రాయేలీల 12 గోత్రములను గురించి రాయబడి ఉంది. 9వ వచనం దగ్గరికి వస్తే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ప్రతి జాతిలో నుంచి, ప్రతి మతములో నుంచి, ప్రతి కులములో నుంచి, ప్రతి భాష వాడు, ప్రతి దేశపు వాడు రక్షణ పొందుతారు. ప్రపంచమంతటా సువార్త విస్తరించబడుతుంది. ఆ సువార్తను అంగీకరించి బాప్తిస్మం పొందిన ఏ జాతి వాడైనా, నల్లవాడవనే, తెల్లవాడవనే, ఏ దేశపు వాడవని, ఏ భాష వాడవని, వాళ్ళ భాష ఉండి లిపిలేని వాడవని, యేసు రక్తము వారి పాపములను కడుగుతుంది. ఈ కులము లేదు, ఆ కులము లేదు, ఈ జాతి లేదు, ఆ మతము లేదు, ప్రతి వ్యక్తిని, ధనం ఉన్నోడు లేదు, పేదవాడు లేదు, ప్రతి ఒక్కరిని, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరి పాపము కడిగే శక్తి యేసు రక్తములో ఉన్నది. కనుక యేసు రక్తము అనుగ్రహించే మొదటి ఆశీర్వాదము పాపమును కడుగుతుంది. పాపమును కడుగు. రెండవది మనం చూస్తే రోమాపత్రిక చూద్దాము. 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది. అంటే వాస్తవానికి మనం నీతిమంతులం కాము, మనలో నీతి లేదు. ఒకవేళ మనకి ఈ లోకం రీతిగా ఏదైనా నీతి ఉందనుకుంటే అది మురికి గుడ్డల వంటిదని యెషయా గ్రంథం చెప్పేసి 61వ అధ్యాయంలో మీరు చదివితే, మన స్వనీతి మన పాపము నుండి విడుదల కలుగుచే మనలను నీతిమంతులుగా చేయగలిగినది యేసు రక్తము. యేసు రక్తం. ఇంకా నీతిమంతుడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు బైబిల్లో చూసుకోవచ్చు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నీతిమంతుడికి ఏ మేలు కూడా కొదువై ఉండదని, నీతిమంతుడికి ఆపదలు ఎన్ని కలిగిన వాడు తప్పింపబడతాడని, నీతిమంతునికి జ్ఞాపకమును చేసుకుంటే ఎంతో మంచిదని, ఇంకా నీతిమంతుని గురించి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ నీతిమంతుడిగా మనను చేయగలిగిన శక్తే యేసు రక్తములో ఉన్నది. యేసు రక్తంలో ఉన్నది. నీ మీద దొంగతనం కేసు ఉంది, ఒక మర్డర్ కేసు ఉంది, అది కోర్టులో నీవు నిర్దోషమని కొట్టేశారనుకోండి, ఒక్కసారిగా నీవు ఎంత ఆనందపడతావు. అలాగే నిన్ను నీతిమంతులుగా చేయగలిగిన రక్తము యేసు రక్తము. యేసు రక్తము. యేసు రక్తము చేత నీవు ఒకసారి కడగబడితే దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్పు తీరుస్తాడు. ఆ నీతే దేవునికి కావాలి. దేవుని నీతి అది. ఎవరైతే ప్రభువా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను కడుగు, ఇక మీదట ఆ పాపము జోలికి నేను పోను, నా పాపమును కడుగు, ఇక మీదట నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, అయ్యా నన్ను క్షమించని ఆయనకి శరణు చొచ్చుకుంటారో, ఆయనకు లోబడతారో, ఆయన దగ్గరకు వస్తారో వారిని కడిగి నీతిమంతులుగా చేస్తుంది యేసు రక్తం. ఇది ఒక రెండవ గొప్ప ఆశీర్వాదం యేసు రక్తంలో. యేసు రక్తములో మరొక ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులమైపోయాం. బంధువుల్లో కొంతమంది అంటారు మా దూర బంధువు అండి అని. అంటే ఎప్పుడో
బంధుత్వం దూరం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మరలా దగ్గర కావాలని అంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ అబ్బాయికో వీళ్ళ పిల్లల్ని వాళ్ళ అబ్బాయికో పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మరలా దగ్గర బంధువులు అయిపోతారు కదా. దూరం అయిపోయిన బంధుత్వం దగ్గర అయిపోయేటట్లుగా, ఒకప్పుడు ఆయనకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు దగ్గరగా ఉండినట్లుగా ఏది చేసింది అని అంటే యేసు రక్తము చేసింది. ఆయనకు సమీపస్తులను చేసింది. 1 తిమోతి పత్రిక 3:16 అనుకుంటా, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని బైబిల్ చెప్తుంది మనకి. ఎక్కడ ఉన్నాడు ప్రభు అని అంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఉన్నాడంట. 2 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంటే ఎప్పటికీ ఆయన దగ్గరకు మనం చేరలేము. ఆయన మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడడు, ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి. అయితే యేసు రక్తము మనలను సమీపస్తులుగా చేసింది. ఆయన మన దగ్గరకు వచ్చేలా చేసింది, ఆయనకు దగ్గరయ్యేలా చేసింది. ఒకప్పుడు దూరంగా ఉండే మన బ్రతుకులకు దేవునికి దగ్గరగా బ్రతికే కృపిచ్చింది. మీరు పాత నిబంధనలో యెహోవాను పేరును శాస్త్రులు రాసేటప్పుడు ఆ పదం రాయటానికి మునుపు వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడు యెహోవా అని పేరు రాసేవారు. ఆయన పేరు రాయటానికి కూడా యోగ్యత లేని స్థితి మానవ జాతికి ఉండింది ఒకప్పుడు. ఆయన తలంచుకోవటానికి మనం అసలు అవకాశమే లేదండి, అంత పరిశుద్ధుడు ఆయన దేవుడు. అలాంటిది ఆయనకి సమీపస్తులను చేస్తాడు. ఆయన గురించి పాడుకోవటానికి, కీర్తించటానికి, ప్రార్థించటానికి, ఆయన నామమును బట్టి అతిశయించటానికి, ఆయన నామమును బట్టి బలము పొందటానికి ఇంత అవకాశం మనకు కలుగు చేసింది యేసు రక్తము. ఆయనకు సమీపస్తులుగా చేసేసింది యేసయ్య రక్తం. ఇది 3వ ఆశీర్వాదం. మొదటిగా పాపము నుండి విడుదల కలుగు చేసింది, విడిపించింది, విమోచించింది. 2వది నీతిమంతులుగా చేసింది. 3వది సమీపస్తులుగా మనలను చేసింది యేసు రక్తం. తర్వాత 4వదిగా మనం చూస్తే 14వ వచనం ఎఫెసీ పత్రిక 2:14, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. యేసు రక్తము మనకు సమాధానమును కలుగజేసింది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చదువుదాం దానికి సంబంధించి. కొలస్సీ పత్రిక అనుకుంటా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20, ఆయన యందు సర్వసంపూర్ణతగా నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. యేసు రక్తము మనకి ఏం కలుగు చేసిందంటే దేవునితో సమాధానపరిచింది. ఒకప్పుడు దేవునికి మనకి మధ్య అడ్డుగోడ ఉండేది, దేవునికి మనకి మధ్య విరోధం ఉండేది. ఇప్పుడు యేసు రక్తము మనకు దేవునితో స్నేహబంధమును ఏర్పాటు చేసింది, సమాధానపరిచింది. మన మీద ఉన్న దేవుని కోపము యేసు రక్తము తొలగించేసింది. ఆ యేసు రక్తమే లేకపోతే దేవుని కోపమునకు, దేవుని ఉగ్రతకు మనము నశించిపోయి ఉండేవాడు. మనకు మధ్య యేసు తన రక్తాన్ని కార్చి, తన శిలువ రక్తము చేత మనలను సమాధానపరిచాడు యేసు ప్రభు. ఇదెంత గొప్ప విషయం అండి. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేయు, ఎన్ని దాన ధర్మాలు చేయు, దేవునికి నీకు మధ్య ఉన్న విరోధం పోదు. ఎన్ని గంటలు ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించని విరోధం పోదు.
ఎంతమందికి నువ్వు సహాయం చేయు, విరోధం పోదు. ఎన్ని కొండలెక్కు, ఎన్ని పుణ్యకార్యాలు చేయు, దేవునికి మనకి మధ్య సమాధానము కలుగుదు. కానీ యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనం ఆశ్రయిస్తే సమాధానం మనకి కలుగుతుంది. అందుకే పుణ్యకార్యాల వలన, దాన ధర్మాల వలన మనం పరలోకానికి చేరము. యేసుని అంగీకరించుట వలన మాత్రమే మనము పరలోకానికి చేరగలము. కనుక 4వది యేసు రక్తము మనకు సమాధానపరుస్తుంది. 5వ విషయాన్ని చూద్దాము దయచేసి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తము మనకి ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియల నుండి విడుదల కలుగు చేస్తుంది. ఒకటి బాగా గుర్తించాలి. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు వాటి నుంచి దూరపరిచింది యేసు రక్తం. ఆ తర్వాత ఇంకా మనం చదివితే నిర్జీవ క్రియలను విడిచిపెట్టడమే కాదు, జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని శుద్ధి చేసింది. మనస్సాక్షి మనం ఎన్ని తప్పులు చేసినా, మనం చేయకుంటున్నాంలే, ఎవరికి మోసం చేయలేదులే అని మనం ఎంత అనుకున్నా మన మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇస్తుంది. లై డిటెక్టర్ అని ఒకటి ఉంటుందంట సిఐడి ఆఫీసర్స్లో. వాడు అబద్ధం చెబుతున్నాడో లేదో తెలుసుకోవటానికి అది ఆ లై డిటెక్టర్ మిషన్ పెడితే, వాడు అబద్ధం చెప్పాడు అనుకోండి, మనసులో వాడు అబద్ధం చెబుతున్నాడు అనుకునేటప్పుడు ఆ రక్తంలో వచ్చే మార్పులు, ఆ ప్రెజర్ను బట్టి అబద్ధం చెప్తున్నాడు అని తెలుసుకోవచ్చు. నార్కోటిక్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది పెడితే డీప్లోకి వెళ్ళిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి మనం ఏది అడిగితే దానికే సమాధానం చెప్తారు, ప్యూర్గా, అంటే ఉన్నట్టుగా చెప్తారు. అలాంటిది కూడా ఉన్నది. ఇక్కడ మనం ఆలోచిస్తే మన మనస్సాక్షిని, మనం తప్పు చేసినా చేయలేదు అని మన మనస్సాక్షినే శుద్ధి చేయగలిగిన కెపాసిటీ ఏమైనా ఉందంటే అది యేసు రక్తానికే ఉన్నది. కనుక నిర్జీవ క్రియలను విడిచి మనస్సాక్షిని శుద్ధి చేసి దేవుణ్ణి సేవించే కృప యేసు రక్తములో మనకు 5వదిగా కలుగజేస్తుంది. ఈరోజు మనం యేసయ్యను సేవిస్తున్నాము అని అంటే మన మనస్సాక్షికి ఆలోచిస్తే కొన్నిసార్లు మన పొరపాట్లు మనకు తెలుస్తున్నా అది యేసు రక్తములో కడగవేయబడిందన్న ధైర్యము నీకు కలుగు చేస్తుంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నిర్జీవ క్రియల నుంచి విడుదల కలుగు చేస్తుంది. దేవుణ్ణి సేవించుటకు నీకు బలమును ధైర్యమును సమకూరుస్తుంది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం. కనుక 5వదిగా మనం ఆలోచిస్తే నిర్జీవ క్రియలను విడిచి మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా యేసు రక్తము మనకి కనబడుతుంది. 6వ విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. యేసు రక్తము వలన మనకు కలుగుతున్నది ఏమిటంటే జీవము కలుగుతున్నది. జీవమే కదండి మనకు కావాలి, నిర్జీవం కాదు కదా. మనకు జీవము కావాలి. చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? వాడిలో జీవం లేదని. బ్రతుకున్నాడు అంటే అర్థం ఏంటి? వాడిలో జీవం ఉన్నదని. నిజమైన జీవం ఏంటో తెలుసా? పాపము నుండి విడుదల పొంది క్రీస్తు కొరకు జీవించుట. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తేసే నా యందు జీవించుచున్నాడని పౌలు చెప్పినట్టు ఆ క్రీస్తును జీవము నీలోనికి రావాలంటే, దేవుని జీవము నీలోనికి రావటానికి కృప చూపించినది యేసు క్రీస్తు యొక్క రక్తం.
ఆ రక్తము త్రాగటం అంటే ప్రభు భోజనంలో మనం పాల్గొనేటప్పుడు మనకు నిత్య జీవము అనుదినము వృద్ధి జరుగుతూ ఉంటుంది. కనుక యేసు రక్తం మనం కలుగు చేసిన మరొక ఆశీర్వాదము నిత్య జీవమును కలుగు చేస్తుంది. జీవమును కలుగు చేస్తుంది. జీవమును కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. ఏడో విషయానికి మనం వెళ్తే, ఏడో విషయానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ పత్రిక 10:20 వచనం చదువుదాము. 10వ అధ్యాయం 20వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియును అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగు చేయుచున్నది గనుకను. మనకు కలుగు చేస్తున్నది ఏంటంటే, ఏడవదిగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే అవకాశం కలుగు చేస్తుంది. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు ఒక్కడే అర్పించబడిన రక్తముతో వెళ్ళేవాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే అవకాశము, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసు రక్తము మనకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా! ఇదంతా గొప్ప ఆశీర్వాదం. ఏడవదిగా ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 6:56 వచనంలో, అంచె దినమున మనము లేపబడతాము అంటే యేసు రక్తము వలనే కలుగుతున్నది. యేసు రక్తాన్ని ఎవరైతే తాగుతున్నారో, అది శరీరాన్ని ఎవరైతే తింటున్నారో వారు మాత్రమే అంచె దినముల లేపబడుదురు అని బైబిల్ చెబుతుంది. మనం మృతుల పునరుద్ధానమును మనకు కలుగు చేసింది యేసు రక్తము. పరలోక రాజ్యానికి వెళ్ళేలా చేసింది యేసు రక్తము. ఇన్ని ఆశీర్వాదాలు ఉంటుండగా ఆ యేసు రక్తమునకు విరోధముగా మనము మాట పలకకూడదన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆయన పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అని అన్నాడు. అంటే ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎవరైనా ఎంచితే వాడికి ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోతాడు. ఏ ఆశీర్వాదాలు కోల్పోతాడంటే పాపము నుండి విడుదల పొందుతాడు, నీతిమంతుడిగా తీర్చబడడు, దేవునికి సమీపస్తుడు కాలేడు, సమాధానము ఉండదు, నిర్జీవ క్రియలు పోవు, ఇంకా నిత్య జీవము కలగదు, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేడు, మనస్సాక్షిని శుద్ధి చేసుకోలేడు, అంచె దినమున లేపబడలేడు. కనుక యేసు రక్తానికి అపవిత్రమైనదిగా ఎవరు ఎంచొద్దు. ఆయనది పరిశుద్ధమైన రక్తము, సజీవమైన రక్తము, ఇప్పటికీ నీ పాపాలను కడగటానికి సజీవమైన రక్తము యేసు రక్తము. ఆ రక్తము ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే దేవుని జీవము, దేవుని ప్రేమ, దేవుని మనస్సు ఆ రక్తములో దేవుడు పెట్టాడు. కనుక విలువైన ఆ పరిశుద్ధ రక్తమును ఆశ్రయిద్దాము. ఈ ప్రతి ఆశీర్వాదమును మనము స్వతంత్రించుకుందాం. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. యేసు రక్తములో దురాత్మలు పారిపోతాయి, దుర్మార్గులు మారిపోతున్నారు కదా, దురాత్మలు భయపడుతున్నాయి, వణుకుతున్నాయి. యేసు రక్తము పేరు చెప్తే ఎన్నో ఆశీర్వాదాలు యేసు రక్తములో ఉన్నవి. ఆయన రక్తమును ఎప్పుడు మనము స్మరణకు తెచ్చుకొని ఎక్కువగా యేసు రక్తమును స్తుతిద్దాము. యేసు రక్తమును మనము స్మరణకు తెచ్చుకుందాము. రండి ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. ప్రభువా, నీ రక్తమును బట్టి స్తోత్రాలు, నీ పరిశుద్ధ రక్తమును బట్టి స్తోత్రాలు. మీ రక్తములో మాకు జీవమునిచ్చారు, నిర్జీవ క్రియలను తొలగించారు, మనస్సాక్షిని శుద్ధి చేశారు, నిన్ను సేవించే కృప ఇచ్చారు నాయన. అయా, నీతిమంతులుగా చేశారు, మీకు సమీపస్తులుగా చేశారు, సమాధానపరిచారు, పాపము నుండి విడుదల కలుగు చేశారు, మీ రాజ్యమునకు యోగ్యులుగా చేశారు. ఇన్ని ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించిన మీ రక్తమునకు స్తుతులు చెల్లిస్తున్నాం.
మీ రక్తములో మాకు విడుదల ఇస్తున్నందులకు స్తోత్ర. మీ రక్తము అయా అనేకమైనటు వాటి మీద విజయమును కలుగు చేస్తూ దురాత్మలను పారద్రోలుతుంది కనుక మీ రక్తమునకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.